తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాము. సో చాలా అద్భుతంగా ముందరికి వెళ్తా ఉంది. సో ఇప్పటికీ 60-65 ఛానళ్ళు టీడీఎంఏలో ఒక భాగమైనారు. చిన్న ఛానల్ పెద్ద ఛానల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో మా ఎజెండా ఒకటే, యూట్యూబ్ ఛానల్స్ మనుగడ కాపాడుకోవడం, అక్రమ కేసులు పెడితే దుమ్ము తుప్పరేగొట్టడం, ఓకే, టీడీఎంఏ దమ్మేందో చూపించడం. అండ్ అట్లాగే ఏ యూట్యూబ్ ఛానల్స్ని అయితే వాడుకొని ఈ రోజున శాటిలైట్ మీడియా కన్నా అద్భుతంగా ముందరకెళ్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ని తొక్కే పనిలో ఈ సర్కార్ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మేము కూడా మేనిఫెస్టో తయారు చేసుకొని కొన్ని హామీలు తయారు చేసుకొని మేము రెడీగా ఉన్నాము. అండ్ అలాగే గతంలో కాలోజీ టీవీ శ్రీనివాస్ గారు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మేము అందరం కలిసి. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మరి అన్న కొద్దిగా కష్టమన్నారు. సో అందుకే మళ్ళీ ఇంకొకసారి ఏకగ్రీవంగా ఎన్నుకొని పుప్పాల రజనీకాంత్ గారిని టీడీఎంఏ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. ఏకగ్రీవంగా మళ్ళా ఒకసారి ఎన్నుకోవడం జరిగింది. సో అద్భుతంగా ముందరికి వెళ్తుంది. కేవలం ప్రభుత్వంతో అక్రమ కేసులు పెట్టడం, వ్యక్తిగత కక్షలు ఎవరిపైన లేవు. కాకపోతే ఒక అసోసియేషన్గా ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్స్ జోలికి వచ్చినా, అక్రమ కేసులు పెట్టినా టీడీఎంఏ ప్రతి ఒక్కరి కోసం కృషి చేస్తుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి పుప్పాల రజనీకాంత్ గారికి కూడా ఓకే టీవీ తరపున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అండ్ మరిన్ని ఛానల్స్ కూడా అతి త్వరలో కొన్ని పెద్ద ఛానల్స్ టీడీఎంఏలో భాగస్వామ్యం పంచుకోబోతున్నాయి, వాళ్ళు కూడా మెంబర్స్ అవ్వబోతున్నారు. సో చాలా అద్భుతంగా టీడీఎంఏ ముందరకెళ్తుంది. సో కేవలం ఇది మాత్రమే కాదు, చిన్న యూట్యూబ్ ఛానల్స్ అంటే జీతం ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఛానల్స్ కూడా మంచి మార్గంలో, అక్రమమైన మార్గం కాదు, సక్రమమైనటువంటి దారిలో చాలా అద్భుతంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, సో ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు, కొద్దో గొప్ప వాళ్ళ కళలను సాకారం చేయాలి, అన్ని రకాల వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ, ఫైనాన్షియల్గా కూడా ఏ రకంగా ఎదగాలి అనే గైడెన్స్ని ఇస్తూ, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, ఆర్థికంగా కూడా ముందరికి తీసుకెళ్లే పనిలో టీడీఎంఏ నిమగ్నమై ఉంది. సో దయచేసి తప్పకుండా టీడీఎంఏ మరిన్ని సక్సెస్ను ముందు చూస్తుంది. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని తొక్కాలనుకుంటారో 1కి 100 సార్లు ఒక్క యూట్యూబర్నే కొట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఇంతమంది ప్రశ్నించే గొంతుకలు ఒక్క దగ్గర చేరితే, ఒక గాడిన కట్టేస్తే ఆ ప్రశ్నించే గొంతుకల ప్రవాహం ఎట్లుంటుందో ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. అయితే అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా మేము ప్రయత్నిస్తున్నాము. సో రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, ఇటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమయం ఇస్తే ఆయనని కలుస్తాము, బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన సమయం ఇస్తే ఆయన్ని కూడా కలుస్తాము, ఢిల్లీలో కూడా అందరినీ కలుసుకుంటూ వస్తాము. సో టీడీఎంఏ అసోసియేషన్గా వెళ్ళి అందరినీ కూడా అఫీషియల్గా కలిసి వినతి పత్రాలు ఇచ్చి వస్తాము. ఎనీవేస్ మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు, జిల్లాల కమిటీలు కూడా ఇస్తున్నాం. కాబట్టి సో యూట్యూబర్స్ ఎవరికైనా మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా టీడీఎంఏలో భాగస్వాములు కండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, పుప్పాల రజనీకాంత్ గారికి నూతన అధ్యక్షుడు పుప్పాల రజనీకాంత్ గారికి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.